ఓకే రైట్. ఒకసారి మన శ్రీదేవి గారు ఫైనల్ గా చెప్పండి. ఇక ఇంతగా సంపాదించుకొని వాళ్ళు ఇక మద్యం గురించి వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇక మద్యపాన నిషేధం తరపున జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా చర్యలు చేస్తుంటే వీళ్ళు ప్రభుత్వం పైన భారం పడిన అక్కచెల్లెమ్మలు ఎలాంటి కన్నీరు రాకూడదు అనేది సమాజంలో మద్యపాన నిషేధం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. మద్యపాన నిషేధము ఒక్కసారిగా చేయడానికి లేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం దశల వారీగా చేయాలి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎందుకంటే మనం మద్యపాన నిషేధం చేస్తే వాళ్ళకి డెలీరియం ట్రిమ్మన్స్ అని వస్తుంటాయి. అంతేకాకుండా డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ గాబా ఉంటుంది, అంటే గామా ఎమినో బిట్రిక్ యాసిడ్. ఇవన్నీ నిన్ను నిన్ను నన్న నీనే నే నిన్న నిన్న నన్న నీన నానేనా నిన్ను అన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ దాని యొక్క యాక్టివిటీ దెబ్బతిని వాళ్ళకి హెడేక్ రావటం, వామిటింగ్ రావటం, తర్వాత నిద్ర లేకపోవటం, ఇరిటబుల్ గా పోవటం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా లాంగ్ స్టాండింగ్ లో అయితే డెలీరియం ట్రిమ్మర్స్ అని చేతులు వణుకుతూ ఉంటాయి. వాళ్ళు మద్యం పడకపోతే, లోపల పెగ్గు పడకపోతే వాళ్ళు నార్మల్ కాలేరు. సో ఇలాంటి ట్రిమ్మర్స్ ఇవన్నీ తగ్గించాలంటే ఒక్కసారిగా మనం ఆపలేం, నిషేధం చేయలేం, దశల వారీగా చేస్తూ పోవాలి. కానీ మద్యం తాగితే హార్ట్ అటాక్స్ వస్తాయండి. ఎందుకంటే 1 నుంచి 2 పెగ్స్ తాగే వాళ్ళకి 10 to 15% హార్ట్ అటాక్స్ వస్తాయి. 4 పెగ్గలు కనుక తాగితే వాళ్ళకి 35% హార్ట్ అటాక్స్ వస్తాయి. కనుక ఇవన్నీ కూడా మనం చెప్పలేదు. బ్రిటన్ లో ఉన్న కేంబ్రిడ్జ్ కానివ్వండి, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, చైనా యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కనుక మద్యపాన నిషేధం అంతే. మద్యం తాగే వాళ్ళకి ఒక క్రోమోజోమ్స్, జీన్స్ యొక్క దెబ్బతింటాయి అంతే. ప్రతిసారి దీనేంటేమిట్రా? సో చంద్రబాబు నాయుడు గారు ఆయన గత ప్రభుత్వంలో మనం సర్వే చేస్తే 2016లో వరల్డ్ వైడ్ గా 30 లక్షల మంది తాగి చనిపోవడం జరిగింది. అందులో ప్రతి 20 మంది మరణించిన వాళ్ళు ఒకళ్ళు తాగడం జరిగింది, తాగి చనిపోవడం. తర్వాత ఇక 100 మందిలో 13 నుంచి 15 మంది శాతం తాగుతూ ఉన్నారు. 20 సంవత్సరాలు గుడ్డు తెలుసా నీకు? ఇక ఏపీలో అయితే 15 సంవత్సరాల నుంచే వాళ్ళు మద్యం తాగటం అలవాటైపోయి వాళ్ళకి ఒక 35 సంవత్సరాల కల్లా లివర్ పాడైపోయి, తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలు ఎవరైతే వాళ్ళకి టైంలో అంటే తొందరగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మహిళల పుస్తలు కూడా తెగిపోయి వాళ్ళు రోడ్డు మీద పడటం అండ్ పిల్లలు అనాథలు అవటం జరిగింది. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది, గుజ్జు చూడు ఎలా కారుతుందో. ఎందుకంటే సూర్యకిరణాలు ఎంతవరకు వెళ్తాయో మనకు తెలియదు, కానీ జగనన్న ధైర్య కిరణాలు మాత్రం అనంతం ఉన్నంత వరకు వెళ్తాయని ఈ మధ్య ఈ మద్యపానం మానుకుంటే చేతులు వణుకుతాయి, గుండె నొప్పులు అవి వస్తే చెప్తున్నారు కదా. కాదు అంటే ఒక్కసారి చివరి దశలో కూడా ఒక్కసారి మానుకునే ఉంటారు కదా. మానుకొని ఉండే ఆ తర్వాత అట్లా కాదు కదా, ఎక్కడో చోట బిగినింగ్ ఉండాలి. అలవాటు అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి?